హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డైలీ తెలుగు ఇన్సైట్స్. ఐపీఎల్ 2025 మెగా వేలం సమీపిస్తుండటంతో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును బలోపేతం చేయడానికి సిద్ధమవుతుంది. వారి పర్సులో 45 కోట్లున్నాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటికి 5 క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. దీంతో ఇప్పుడు ఆర్టీఎం కార్డుతో అన్క్యాప్డ్ క్రికెటర్లను మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ ఓ 4 యువ ప్లేయర్స్పై గురిపెట్టే అవకాశం ఉంది. ఐపీఎల్ రిటర్న్స్ గైడ్లైన్స్ ప్రకారం ఏదైనా టీం అన్ని రకాలుగా బ్యాలెన్స్డ్గా ఉండేలా వేలంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం కల్పించేలా రూపొందించబడ్డాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటికే 5 క్యాప్డ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. హెన్రీ క్లాసన్, ప్యాట్ కమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ కుమార్ రెడ్డిలు ఉన్నారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఎస్ఆర్హెచ్ ఇకపై ఆర్టీఎం కార్డును ఉపయోగించినప్పటికీ అది అన్క్యాప్డ్ ప్లేయర్ను మాత్రమే దక్కించుకునే అవకాశం ఉంటుంది. సన్ రైజర్స్ హైదరాబాద్ విడుదల చేసిన ఆటగాళ్ల లిస్ట్ ఒకసారి పరిశీలిద్దాం. ఇందులో అబ్దుల్ సమాద్, ఐడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, ఉపేంద్ర సింగ్ యాదవ్, మార్కో జెన్సన్, వాషింగ్టన్ సుందర్, సన్వీర్ సింగ్, వనింద్ ఆసరంగా, ఆకాష్ సింగ్, షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, ఫరూక్, జయదేవ్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, మయాంక్ మార్కండే, సుబ్రహ్మణ్యన్, విజయకాంత్, విఎస్కాంత్ ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ టార్గెట్ చేయబోయే యువ ఆటగాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1 ఆకాష్ సింగ్. భరత్పూర్లో జన్మించిన 22 ఏళ్ల యువకుడు గత సీజన్లో ఒక మ్యాచ్లో కూడా ఆడే అవకాశం దక్కించుకోలేదు. అయితే అతనికి చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాజస్థాన్ రాయల్స్ రెండింటిలోనూ ఆడిన అనుభవం ఉంది. ఎస్ఆర్హెచ్ ఈ బరోడా యువకుడిని లక్ష్యంగా చేసుకోవచ్చు. ఆకాష్ రంజీ ట్రోఫీ 2024-25లో బరోడా తరపున 4 ఇన్నింగ్స్ల్లో 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆర్టీఎంతో ఆకాష్ను దక్కించుకుంటే అతను దీర్ఘకాలికంగా జట్టుకు ఉపయోగపడతాడు. నెంబర్ 2 అబ్దుల్ సమాద్. జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన 23 ఏళ్ల పవర్ హిట్టర్ 2020లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఎస్ఆర్హెచ్లోనే ఉన్నాడు. మునుపటి సీజన్లో మొత్తం 16 మ్యాచ్లు ఆడిన అబ్దుల్ సమాద్ 168.51 స్ట్రైక్ రేట్తో 182 పరుగులు చేశాడు. కీలక సమయాల్లో రన్స్ వేసి ఎన్నోసార్లు జట్టును ఆదుకున్న సమాద్ను ఆర్టీఎం ద్వారా లాక్ చేయడానికి ఎస్ఆర్హెచ్ ప్రయత్నిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఇప్పటివరకు 50 మ్యాచ్లు ఆడిన సమాద్ 146.1 స్ట్రైక్ రేట్తో 577 పరుగులు చేశాడు. నెంబర్ 3 సన్వీర్ సింగ్. బహుముఖ ఆల్రౌండర్ 2023లో ఎస్ఆర్హెచ్లో చేరినప్పటి నుండి 6 గేమ్లు ఆడిన అతనికి కొన్ని మ్యాచ్ల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కింది. పవర్ హిట్టర్, మీడియం పేసర్గా మంచి ప్రొఫైల్ కలిగి ఉండడంతో లోవర్ ఆర్డర్లో హిట్టర్ పాత్ర పోషించడంతో పాటు బంతితో కూడా సత్తా చాటగలడు. ఎస్ఆర్హెచ్ అతన్ని ఆర్టీఎం ఎంపిక ద్వారా దక్కించుకునే అవకాశం ఉంది. సన్వీర్ సింగ్ 6 ఐపీఎల్ మ్యాచ్లో 25 పరుగులు చేశాడు. పంజాబ్లో జన్మించిన 28 ఏళ్ల సన్వీర్ సింగ్ 30 మ్యాచ్ల్లో ఒక అర్ధ సెంచరీతో సహా 318 పరుగులు చేసి 5 వికెట్లు పడగొట్టాడు. నెంబర్ 4 ఉపేంద్ర సింగ్ యాదవ్. ఆర్టీఎం కార్డు ఉపయోగించి వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ అయిన ఉపేంద్ర సింగ్ యాదవ్ ఎస్ఆర్హెచ్ దక్కించుకునే అవకాశం ఉంది. ఇతన్ని జట్టులోకి తీసుకోవడం ద్వారా హెన్రీ క్లాసన్కు బ్యాకప్గా సెట్ చేయవచ్చు. ఉపేంద్ర ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పటికీ T20 క్రికెట్లో అతని రికార్డు ఆశాజనకంగా ఉంది. 28 ఏళ్ల అతను 37 T20లో 135.25 స్ట్రైక్ రేట్తో 1 సెంచరీ, 4 అర్ధ సెంచరీలతో మొత్తం 947 పరుగులు చేశాడు. అతని అనుభవం, మంచి స్ట్రైక్ రేట్తో స్కోర్ చేయగల సామర్థ్యం ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్కు మరింత బలాన్ని తీసుకురావచ్చు. సో ఫైనల్గా ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఈ 4 ప్లేయర్లను మెగా వేలంలో దక్కించుకోనుందా? కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.